నెల్లూరు మాగుంట లేఅవుట్లోని మాగుంట నివాసానికి దివంగత మాగుంట పార్వతమ్మ పార్థివ దేహం చేరుకుంది. పార్వతమ్మను కడసారి చూసేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వైసీపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తదితరులు పార్వతమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఓకే. కూర్చోండి.
పార్వతక్క అంటే నాకు అమిత అభిమానం. ఎందుకంటే నేను గెలిచినప్పుడు రాజ్యసభగా ఫస్ట్ నన్ను పిలిపించి బ్రేక్ఫాస్ట్ పెట్టి జాగ్రత్తగా పాలిటిక్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలా, మనం అనుకున్నట్టు జరగవు, జాగ్రత్తగా నడుపుకో. సుబ్రహ్మణ్య ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పేది ఏది కూడా జాగ్రత్తగా ఉండాలని. కానీ ఆ రోజులు అటు జరిగిపోయింది. ఇవన్నీ చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను అని నాకు బాగా గుర్తు. తెలిసిన తర్వాతనే పిలిపించి ఇంటికి ఇక్కడనే ఇదే ఇంట్లో అదే మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇంకా కూడా చెప్పింది ఆ మాటలు అనుకుంటూనే అక్క నాకు ఎక్కడి నుంచి ఇదవుతుంటే అంత అటువంటి మంచి మాటలు మీ అందరికీ తెలుసు. ఎవరు పోయినా ఆమె దగ్గరికి ఆమె చేయగలిగిన సహాయం ఆమె చేసింది. వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఎన్నోసార్లు కలిసినప్పుడు మంచి మాటలు, అటువంటి మంచి మాటలు మనం ఇంకా వినలేము. మీకు అందరి ఈరోజు పరిస్థితి కూడా ఇటువంటి మంచి మనిషిని ఈరోజు మనలో లేకుండా పోవడం చాలా దురదృష్టం.